త్వరగా తయారవ్వండి, రిసెప్షన్ కి సమయం అవుతుంది. కనీసం ఫోన్ ఇవ్వు. కుదరదు. ఎర్ర బస్సు. అయ్య బాబోయ్, ఏటమ్మా ఈ ఇల్లు ఎంత పెద్దగా ఉంది. పెద్దోళ్ళ ఇళ్ళన్నీ ఇట్టాగే పెద్దగా ఉంటాయి ప్రసాదు. అమ్మా, మా నూరు వాళ్ళందరూ వచ్చినా సరిపోయేంత పెద్దగా ఉంది. అక్కింత పెద్దింట్లో ఎట్టా ఉంటుందో ఏంటో. సర్లే వెళ్దాం పదండి. నమస్కారం అండి. ఏమండి, శ్రీలక్ష్మి అమ్మా నాన్న వచ్చారు. కోటేశ్వరరావు. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. వీళ్ళు వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో, వెళ్ళేటప్పుడు మాత్రం అంతే బాధగా వెళ్ళాలి. నా కూతురు ఈ ఇంట్లో బ్రతకడం చాలా కష్టమని క్లారిటీతో వెళ్ళాలి. అప్పుడే ఎలా అయినా ఇక్కడి నుంచి వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళ మైండ్లోకి వస్తుంది. సో ఛాన్స్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి మనం ఏంటో చూపించాలి. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యగారు. ప్రయాణం ఎలా జరిగింది కోటేశ్వరరావు? మీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయిపోయింది అయ్యగారు. సంతోషం. శ్రీలక్ష్మి కోసమేనా కోటేశ్వరరావు? అవునయ్యగారు. అమ్మా శ్రీలక్ష్మి. పెద్దయ్యా. అమ్మా నాన్న వాళ్ళు వచ్చారమ్మా. అమ్మా, నాన్న. నాన్న, సెల్లి, అక్క, అక్క, తమ్ముడు, అమ్మా బాగున్నారా? ఎట్టా ఉన్నావు నాన్న? నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా, నీ గొంతు వినకుండా బతకడం చాలా కట్టంగా ఉందమ్మా. కానీ నువ్వు ఈ దేవాలయం లాంటి ఇంట్లో ఇంతమంది మంచి మనుషుల మధ్యన ఎంత సంతోషంగా ఉంటావో తలుచుకుంటూ నేను సంతోషంగా బతికేస్తున్నానమ్మా. అమ్మా, నువ్వెట్టా ఉన్నావు? ఇదిగో నీ సంతోషమే మా సంతోషం లక్ష్మి. అవును, గౌరీ ఎట్టా ఉంది? అక్క, గౌరీని నాన్న చూసుకుంటున్నాను. మొదట్లో కొంచెంత ఇబ్బంది పెట్టింది, కానీ ఇప్పుడు సెట్ అయిపోయినదక్క. హైమావతి, సుకన్య, మీ వియ్యంకులకి కాఫీయో టీయో ఇవ్వండమ్మా. అమ్మగారు, మా అమ్మ నాన్నలకి మళ్ళీ నా చేత్తో ఎప్పుడు ఇస్తాను ఏటో, నానే అట్టుకొత్తాను. అలాగే. అయ్యగారు, మా లక్ష్మి మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టట్లేదు కదా? మీ లక్ష్మి ఇబ్బంది పెట్టడం కాదు, మీ లక్ష్మియే ఒక ఇబ్బంది. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీని ముళ్ళ కంప తగులుకున్నట్టు తగులుకుంది. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చెలించే స్వభావం ఉన్న మనిషి. అలాంటి శ్రీలక్ష్మి వల్ల ఎవరికి ఇబ్బంది ఉంటుంది? వదిన గారు, అయ్యో వదిన గారు, మిమ్మల్ని. శ్రీలక్ష్మికి ఇక నుంచి అత్తైనా అమ్మైనా అన్నీ మీరే. అది తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసు చేసుకొని క్షమించండి అమ్మా. ఆడ కూడా మీ బిడ్డను మేము అట్టాగే చూసుకుంటున్నాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? శ్రీలక్ష్మికి ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడ మా సింధుజాక్షని కూడా ఇబ్బంది పెడతామని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? ప్రియమదా,
మా నూకాలంటున్నది మీరనుకున్న ఉద్దేశంతో కాదమ్మా. ఆ, ఈ డ్రెస్లో పబ్కి వెళ్తే అందరూ నన్ను పిచ్చోళ్ళ చూస్తారు. చా, ఆ ఎర్ర బస్సు నన్ను డిస్టర్బ్ చేయడానికే పుట్టినట్టుంది. నన్ను పబ్కి వెళ్లకుండా ఆపాలని చూస్తుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఆపలేరని ఈరోజు ఎర్ర బస్కి తెలిసొస్తుంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇరుక్కున్న యూత్ మొత్తానికి ధైర్యాన్నిచ్చే స్లోగన్ ఒకటుంది. మనల్ని ఎవడు రాపేది? తీసుకోండి పెద్దయ్య. ముందు మీ అమ్మా నాన్నలకి ఇవ్వమ్మా. నాన్న కాపీ కప్పులు. ఈ కప్పు భలే ఉన్నది. అమ్మా తీసుకో, తీసుకో అమ్మా. ఆగండి ఆగండి. ఏం శ్రీలక్ష్మి, ఎవరికి ఏ కప్పుల్లో కాఫీ ఇవ్వాలో నీకు తెలీదా? ప్రియమదా, ఎవరి ముందు ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ముందు నేర్చుకో. నాన్న, ఇప్పుడు నేనేమన్నానని? ఈ కాఫీ కప్పులు డైలీ మనం తాగే కాఫీ కప్పులు నాన్నా. మనం వాడే కాఫీ కప్పుల్లో వాళ్ళ కాఫీ ఇస్తే ఎలా నాన్నా? ఇందిరా, నీ కూతుర్ని నోరు మూసుకొని ఉండమని చెప్పు. ఇలా నా ఇంటికొచ్చిన బంధువుల్ని ఇబ్బంది పెడితే నేను ఊరుకోను. ఈ ఇంటి గౌరవాన్ని తగ్గించే పనులు చేస్తే కన్న కూతురైనా సరే ఊరుకునేదే లేదు. అయ్యో నాన్నా, ఇప్పుడు నేను ఈ ఇంటి గౌరవం తగ్గించే పనులు ఏం చేస్తున్నాను? వీళ్ళు ఈ ఇంటి వియ్యంకులు కాబట్టే మనం ఎంగిల్ చేసిన కప్పుల్లో ఇవ్వద్దు, కొత్త కప్పుల్లో ఇవ్వమని చెప్పాను. అందులో మీ గౌరవం ఎక్కడ తగ్గుతుందో నాకేం అర్థం కావట్లేదు. ప్రియమత, నువ్వు నోరు మూసుకో. అమ్మా నూకాలు, కోటేశ్వరరావు, నన్ను క్షమించండి. అయ్యా, అయ్యో, నేను మీ కూతుర్లా నా కూతుర్ని తీర్చిదిద్దలేకపోయాను. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకు అయ్య గారు? మేమెక్కడో ఒక మూల నుండి అల్లుడు గారిని, మా శ్రీలక్ష్మిని చూసేద్దామని వచ్చాం.